సృష్టిస్తాడు అంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు దయ్యం వస్తుంది, భూతం వస్తుంది అని భయపడతాం. ఎందుకంటే అది మనకు అతీతమైంది కదా, దానికి మన బాధ తెలియదు, మన ప్రాణం విలువ తెలియదు, చంపడం ఒక్కటే తెలియదు దానికి తప్ప మన బాధ అర్థం కాదు, అందుకని భయపడతాం. కానీ అది కూడా మనల్ని చూసి భయపడవచ్చు కదా, మనుషులకు కూడా దాని బాధ మనకు తెలియదు కదా, అది మనిషి కాదు, దయ్యం కదా, కానీ అది కూడా భయపడవచ్చు కదా. వీళ్ళ దగ్గర మా హనుమంతుని దండకం ఉంటుంది, దేవుని ఫోటోలు ఉంటాయి, భగవద్గీత ఉంటుంది, అమ్మ వీళ్ళని నిలబడతారు, దయ్యం కూడా పారిపోవచ్చు కదా, కానీ మనం గెస్ చేయం. అంతెందుకు ఇప్పుడు కోర్లను, గొర్రెలను, మేకలు చంపుతాం, విసర్జించడం చంపుతాం, కానీ అవి కూడా మనలాగా భయపడవచ్చు కదా. మనం ఇప్పుడు దయ్యం చూసి భయపడ్డట్టు అవి మనుషులను చూసి భయపడి ఉరకచ్చు కదా, కానీ మనం గెస్ చేయం కదా. అవి ఇదనమాట, కంటెంట్ అనేది మనం గెస్ చేయలేంది, మనకు అతీతమైంది క్రియేట్ చేయాలంట. సినిమాలు కానీ పాటలు రాయడం కానీ ఇలాగే క్రియేట్ చేస్తారు. ఇలా సృష్టించడం వచ్చినోడు రైటర్ అనమాట. మన అనుభవం మనకు తెలుసు, మనిషిగా మన అనుభవం మనకు తెలుసు, కానీ మనకు అతీతమైన అనుభవం మనకు తెలియదు. ఇప్పుడు జంతువులు ఎలా ఏడుస్తాయి, జంతువులను చంపుతూ ఉంటే ఎలా బాధపడతాయి మనకు తెలుసా? తెలియదు కదా. మనిషిగా మనల్ని ఎవరైనా కొడితే మన ఇంట్లో బాధపడతారని తెలుసు, కానీ జంతువులను కొడితే ఎట్లా బాధపడతాయో తెలుస్తా మనకు తెలియదు కదా, మనం గెస్ చేయలేం. అంటే మన అనుభవానికి అతీతమైనవి కదా, మన అనుభూతికి అతీతమైనవి కదా. అగో కంటెంట్ అనేది కూడా మన అనుభవానికి, మన అనుభూతికి అతీతమైన అటువంటి అనుభవం అన్నమాట. అది మనకు అతీతమైంది, దాన్ని సృష్టించి దాన్ని అనుభవం కలిగించాలి. కథల ద్వారా మళ్ళీ కథలో పాత్రలకు అనుభవం కలిగించాలి, అనుభూతులు కలిగించాలి. చూసి మనం ప్రేక్షకుడు కూడా అలా అనుభవాన్ని పొందుతాడు ఆ సినిమాని చూసి. అది కంటెంట్ చేయడం అంటే. ఎవరో ముందు ఈజీగా ఎలా మాట్లాడాలంటే, మనం ఇప్పుడు టీవీ యాక్షన్లో చేస్తుంటాం కదా, షార్ట్ ఫిల్మ్లో నటిస్తుంటాం కదా, పరిసరాలు మర్చిపోయి కెమెరాలు మర్చిపోయి ఇట్లా నటిస్తుంటారు చూసినావా, అలాగే అందులో బాగానే డైలాగ్ చెప్తుంటారు కదా, అలా నిమగ్నమే. అలా మీరు కంటెంట్ చెప్తే ఈజీగా చెప్పొచ్చండి, జ్ఞాపకశక్తి ఉంటుంది అట్లా ఇలా చెప్పచ్చు. ఇప్పుడు భూమి మీద మొత్తం జలమయమైంది అనుకో, నేల, అప్పుడు మనిషి ఎలా బతుకుతాడంటే నీళ్ళల్లో బతకడానికి అలవాటు పడతాడు చేపలాగా. అలాగే శరీరం కూడా అలాగే సంతరించుకుంటుంది నీళ్ళల్లో బతికేలాగా. ఆ మనిషిగా నీళ్ళల్లో జలచరంలాగా మారుతాడని చెప్తున్నారు కదా. అలా అనమాట. సెక్స్ కూడా అంతే. ఇప్పుడు స్త్రీ పురుషులు అందరికీ సెక్స్ ఒకేలా ఉంటుంది ఇప్పుడు చేస్తున్నాం, కానీ దీనికి భిన్నంగా మీరు మిమ్మల్ని మీరు మార్చుకుంటే భిన్నమైన అనుభూతికి లోనవుతారు, అనుభవానికి లోనవుతారు, అనుభూతిని ఇవ్వగలుగుతారు, పొందగలుగుతారు అంటారు స్త్రీ పురుషులు. కాబట్టి భిన్నంగా మీరు మిమ్మల్ని మీరు మార్చుకోండి వ్యవహరించడంలో. ఇట్లుంటుంది అనమాట. ఇప్పుడు భూమి మీద మనిషి మొత్తం భూమి అంతా జలమయమైంది అనుకో, అప్పుడు మనిషి ఏం చేస్తారు? రూపాంతరం చెందుతాడు చేపలాగా. చేపలాగా బతకడానికి అలవాటు పడతాడు, మనిషి శరీరం కూడా అలా రూపాంతరం చెందుతుంది, అట్లా తయారవుతుంటాడు చేపలాగా. ఆ పరిస్థితిని బట్టి మనిషి మారుతూ ఉంటాడు, తాను మార్చుకుంటూ ఉంటాడు. అయితే సినిమాల్లో కంటెంట్ కూడా అంతే అన్నట్టు. ప్రేక్షకులను ప్రలోభ పెట్టడానికి ఆడవాళ్ళను ప్రలోభ పెట్టడానికి మగవాళ్ళను ప్రలోభ పెట్టడానికి ఆడవాళ్ళను ఇలా రూపాంతరం చెందించి పెడతారనమాట కంటెంట్ను. మార్సే ప్రేక్షకుడు అలా రూపాంతరం చెంది భిన్నంగా ఆకర్షితులు అవుతూ ఉంటాడు హీరోయిన్లకు, ఆడవాళ్ళు అయితే హీరోలకు ఇలా ఆకర్షితులు అవుతూ ఉంటారు. కాబట్టి కంటెంట్ ఇలా భిన్నంగా రూపాంతరం చెందించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రేక్షకుడు అలా రూపాంతరం చెందుతూ ఉంటాడు, ఆకర్షణకు లోనవుతూ ఉంటాడు. కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, ఒక మందు ఉన్నది, ఆ మందు కోసం జబ్బును కనిపెట్టాలన్నమాట అట్లా. అలాగే మందు కోసం కనిపెట్టిన జబ్బుకు మళ్ళా మందు తయారు చేయాలి, ఆ జబ్బు కోసం మందును తయారు చేయాలి, ఇట్లుంటుంది. అలాగే ప్రేక్షకుడు కూడా ఎక్కడ లేని ప్రేక్షకుడు, ఇప్పటికున్న ప్రేక్షకులు కాకుండా ఒక భిన్న ప్రపంచంలో లేని ప్రేక్షకులను తయారు చేసి ఆ ప్రేక్షకుల కోసం మనం ఒక కంటెంట్ తయారు చేయాలి. ఆ ప్రేక్షకుల కోసం చేసిన కంటెంట్కు మళ్ళీ ప్రేక్షకులను తయారు చేయాలి. ఇట్లా అన్నమాట కంటెంట్ ఇలా చేయాల్సి ఉంటుంది. కథ ఎట్లా చెప్పాలి అంటే, ఇప్పుడు చిన్నపిల్లల్ని బెదిరిస్తే భయపడతారు కదా, దయ్యం వస్తుంది, ఇప్పుడు రాక్షసుడు నిన్ను పట్టిస్తా, కూర్చొని పట్టిస్తా అని సీరియస్గా చెప్తాడు, నిజం అనుకుని ఏడుతుంటారు కదా. అలాగే పెద్దోళ్ళు అయితే ఒక పోలీస్ స్టేషన్ పోతే ఒక పోలీసుడు నిన్ను చంపేస్తా, ఇదని కొడితే ఎన్కౌంటర్ చెప్తాడని పోలీసులు కొడతాంటే భయపడతాం కదా, పెద్దలు కూడా భయపడతాం కదా నిస్సహాయ స్థితిలో, మనం మరో దారి లేనప్పుడు. ఇట్లా అన్నట్టు కథ అనేది ప్రేక్షకులను నమ్మిస్తారు అన్నట్టు. సినిమాలో ఎగురుడు, దునుకుడు, డ్యాన్స్ చేసుడు, ప్రేమించుడు, ప్రేమలో ఓడిపోడు, హీరోయిన్ లవ్ చేసుకుంటూ లవ్లో ఫెయిల్ అవ్వడు, శృంగారం చేసుకుంటూ, ఇవన్నీ కూడా కల్పించి మనకు భ్రమ కల్పించి చూపెడతారు. ఇది కానీ కంటెంట్ సృష్టించడం ఎలా, ఒక కథని ఎలా సృష్టిస్తాడు రచయిత అంటే అది ఇలాంటి భ్రమనే అనమాట. ఉదాహరణకు అది ఎట్లా అంటే, ఒక 13 ఏళ్ళ అబ్బాయి ట్యూషన్కి వచ్చిన 13-12 ఏళ్ళ మగపిల్లలతో ఓ పెళ్లి కానీ 26 ఏళ్ళ టీచర్ ఏం చేస్తుందంటే రహస్యంగా బెడ్రూమ్లో తీసుకుపోయి వాళ్ళతో శృంగార కార్యకలాపాలు చేస్తుంటుందంట. లాస్ట్కు దొరికి కటకటాల పాలవుతుంది. అది కథ. కానీ ఇది కూడా జనాల్ని నమ్మించి రియాలిటీగా చెప్పాలి. కేవలం మన రియాలిటీగా చెప్పకపోతే నమ్మకం కాదు కదా, ఇదే ఫేక్ కల్పించాలనేది ఉండకుండా నిజంగా జరుగుతుంది. మన టీవీలో న్యూస్ వస్తే నిజంగా నమ్ముతాం వాళ్ళు చెప్తారు కదా, అలా రియాలిటీగా చెప్పాలి కథను. అలా చెప్తే రియల్గా సృష్టించినట్టు అవుతుంది. అట్లా సృష్టించాలంట. సృష్టించడం ఇలా
చెప్పుకున్నాం కదా, కథ ఎలా రాయాలి, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, విషయాన్ని కంటెంట్ ఎలా తయారు చేయాలి, షార్ట్ ఫిల్మ్ ఎలా తయారు చేయాలి, కథ ఎలా రాయాలో చెప్పుకున్నాం కదా. అలాంటిది అంట కథను సృష్టించడం కూడా అలాంటిది. అంటే ఇప్పుడు ఏంది, చిన్నారి పెళ్లి కొడుకు సినిమా వస్తుంది. ఒక చిన్న పిల్లవాడు 13 ఏళ్ళ పిల్లగాడు 37 ఏళ్ళ స్త్రీని పెళ్ళాడతాడు, ప్రేమిస్తాడు, వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు. లేదా 13 ఏళ్ళ పిల్లని 26 ఏళ్ళ టీచర్ రహస్యంగా వాళ్ళతో శృంగారం జరుపుతుంటుంది, ట్యూషన్కి వచ్చి ఇలాంటి అసాధారణమైన కథలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తారనమాట. వీటిని ఎలా సృష్టిస్తారంటే కథ రాయడము, లేకుంటే కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, ఒక విషయాన్ని, ఒక పాట ఎలా పాడాలి, ఒక షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి, అదే విధంగా సృష్టించాలన్నమాట. సో కంటెంట్ను ఎలా సృష్టించాలి, దాని కెమెరా ముందు ఎలా మాట్లాడాలంటే, మనకు పిచ్చి గీతలు గీస్తే ఒక రూపం ఏర్పడుతుంది కదా, పిచ్చి పిచ్చి గీతలు. దానికి కూడా ఒక పేరు పెడుతుంది, ఇలాగా దానికి ఒక గుర్తింపు ఇస్తే అది కూడా లాగా ఒకటి అవుతుంది గుర్తింపు కదా. ఫస్ట్ ఐలు కూడా అలా పిచ్చిగా గీసిన గీతల్లో అంటే ఏర్పడ్డాయి కావచ్చు. వాటిని ఊరు అని పెట్టుకున్నాం కదా, ఏబిసిడి అని పెట్టుకున్నాం కదా. అట్లనే పిచ్చి గీతలు గీసి దానికి ఒక స్థిరత్వమైన రూపం ఇచ్చి దానికి ఒక పేరు పెడితే ఇలాగైతే కదా. ఇట్లాంటి ఒక కొత్త కంటెంట్ క్రియేట్ చేయడము, ఆ క్రియేట్ చేసింది జనాలకు చెప్పడము, కెమెరా ముందు మాట్లాడడము, ఇలాగే మాట్లాడాలన్నమాట. ఇలాగే చెప్పాలి ఒక విషయాన్ని గురించి, సృష్టించడమైనా చెప్పడమైనా. మనం భ్రమపడితేనే ఎదుటివారు అదే భ్రమకు లోనవుతారనమాట. అలాగే ఇప్పుడు మనం పెద్ద దయ్యం వచ్చిందని భయపడుతూ భీకరంగా అరుస్తూ పోతే ఏం చేస్తాం, ఏదో జరిగింది కానీ జనం అనుకుంటారు కదా, అట్లాంటిది. కానీ మనం భీకరంగా అరుస్తూ పైకి వెకిలిగా నవ్వుతే వానికి ఏం కాదు, వాటికి నవ్వుతాడు అనుకుంటాం కదా, అట్లన్నట్టు. కాబట్టి మనం భ్రమపడితేనే అలాగే ఎదుటివాళ్ళు భ్రమకు లోనవుతారు. వీరికి నిజంగానే ఇలా జరిగింది, ఏదో భయభ్రాంతకు లోనైండు అని వాళ్ళు కూడా ఆ భ్రమకు లోనవుతారు. ఓకే, అట్లుంటుంది అనమాట. కాబట్టి ఒక సినిమాలో నటించడము, షార్ట్ ఫిల్మ్ తీయడము, సన్నివేశాలలో నటించడము, కంటెంట్ క్రియేట్ చేయడం, కంటెంట్ కెమెరా ఉండి మాట్లాడడం, ఇలాగే మాట్లాడాలి అనమాట. అట్లా మనం భ్రమపడితేనే వాళ్ళు ఆ భ్రమకు లోనవుతారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక మనిషి నీళ్ళలో ఈదుతాడు కానీ ఆకాశంలో ఈదగలడా, ఈదలేడు. ఇలాగే ఒక ప్రొఫెషనల్ సింగర్ అనేవాడు ఆకాశంలో ఈదడం లాంటిది. మనలాంటి మామూలు సింగర్ అనేవాడు నీటిలో ఈదడం లాంటిది. ఒక ప్రొఫెషనల్ కావాలంటే మనం కూడా ఆకాశంలో ఈదడం లాగా వాడాలంట. అట్లా ఆ స్థాయికి రావాలి. ఒక కంటెంట్ సృష్టించడము, ఒక కంటెంట్ను రాయడము, షార్ట్ ఫిల్మ్ తీయడము, షార్ట్ ఫిల్మ్లో సన్నివేశాలు, నటన సృష్టించడము, అలాగే ఒక కంటెంట్ను కెమెరా ముందు మాట్లాడడం కూడా ఆకాశంలో ఈదడం లాంటిది. ఓకే, అది రావాలి. నీళ్ళల్లో ఈదడం అందరికి వస్తుంది, కానీ దాన్నే అలాగే ఆకాశంలో ఈదడం రావాలి, వల్ల ఈదాలన్నమాట. అది కంటెంట్ చెప్పడము, క్రియేట్ చేయడము, కెమెరా ముందు మాట్లాడడము, సృష్టించడము, రాయడము, ఇదన్నమాట. సినిమా అనేది గొప్ప కావ్యం కదా. సినిమా అనేది ఒక గొప్ప కావ్యం అన్నట్టు. ఆ కావ్యం అంటే తెలుసు కదా, గొప్ప కావ్యం అయితే ఆ కావ్యంతో మళ్ళీ కావ్యాన్ని రాయాలి. ఓకే, అంటే జీవితం అనేది ఒక కావ్యం అనుకుందాం. గొప్ప కావ్యం అయితే ఆ జీవితం అనే కావ్యంతో దాని గురించి మళ్ళీ కావ్యం రాయాలి. అంటే జీవితాన్ని గురించే సినిమా తీస్తారు కదా. జీవితం ఒక కావ్యం అయితే ఆ కావ్యాన్ని గురించి మళ్ళీ కావ్యం రాయాలి. అంటే కావ్యంతో మళ్ళీ కావ్యం రాయమంట. ఇది కంటెంట్ చేయమైనా సినిమా అయినా ఇట్లా చేస్తారు. కంటెంట్ రాయడమైనా ఇలా క్రియేట్ చేయాలి. ఏదైనా ట్రెడిషనల్ అయినా, అశ్లీలమైన, శృంగారమైన, ట్రెడిషనల్ అయినా. ఇప్పుడు సినిమాలో కంటెంట్ ఎట్లంటే, సినిమాలో డబ్బులు తీసుకుంటే వాడు హీరో పోజులు కొడతాడు, ఫైట్ చేస్తాడు, ఎగురుతాడు, తుంపుతాడు, ఎంజాయ్ చేస్తాడు. మనకి మనం ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటే ప్రేక్షకులను అలరిస్తాడు. వాడు పోజులు కొడుకుంటాడు, ఎగురుతాడు, తుంపుతాడు. కానీ అది ఎట్లుంటుందంటే, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, వాడు పాకిస్తాన్ ఓడించి ఇండియా వాడు బాగా ఆడితే మనం ఎంజాయ్ చేస్తాం కదా. అదనమాట. సినిమాలో హీరోయిన్ ఎగురుతుంది, తుంపుతుంది, హీరో ఎగురుతాడు, లవ్ చేసుకుంటారు, వాళ్ళ స్టైల్స్ చేస్తారు, పోజులు కొడతారు. కానీ అలా కంటెంట్ ఉంటుంది. ఓకే, విలన్ ఇప్పుడు విలన్ను చౌపాది హీరో గెలుస్తాడు కదా, హీరోయి ఆ పోజులు వెనక అది ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. కంటెంట్ ఉంటే వాళ్ళు పోజులు కొట్టినా కూడా కంటెంట్ ప్రకారం కొడతారు కాబట్టి మనకు నచ్చుతుంది. డబ్బులు ఇచ్చినా వాళ్ళు చూస్తారు అనమాట. ఇది కంటెంట్. యూట్యూబ్ కూడా ఇలా చేయాలి. మామూలుగా సినిమాలలో లిప్ మూమెంట్కు వేరే వాళ్ళు డబ్బింగ్ వాయిస్ ఓవర్ ఇస్తే సింక్ కాదు, రెండు సెట్ కావు కదా. అది వేరు, వాళ్ళ లిప్ మూమెంట్ వేరుంటుంది, వాయిస్ ఓవర్ వేరుంటుంది కదా. అట్లనే మనం కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కూడా అన్ని సింక్ కావాలి. మన వాయిస్ ఓవరు, మన లిప్ మూమెంటు, మన ఆలోచన, మన భావాలు, మన బాడీ లాంగ్వేజ్, సమయము, సన్నివేశము, భావాలు, చెప్తున్న కంటెంట్, ఇవన్నీ సింక్ కావాలన్నట్టు. సేమ్ సింక్ అయితేనే ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ లాగా, సినిమా లాగా అన్ని సింక్ అయితేనే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి కనబడుతుంది. మనం కూడా చెప్పగలుగుతాం, వాళ్ళకు కూడా అలాగే అర్థమవుతుంది అనమాట. తేడా ఉన్నదనుకో, ఏది సింక్ కాకపోయినా కూడా జనాలకు అర్థం కాదు, చూడరు చివరిదాకా. మనం కూడా చెప్పలేం. మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి కూడా ఫేస్ క్యామ్ చేయొచ్చు. ఎట్లా అంటే కెమెరా ముందు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే వన్ సైడ్ లవ్ లాగా మాట్లాడతారు, వాయిస్ ఓవర్ లేనప్పుడు. అలా ఇవ్వద్దు అంటారు, టూ సైడ్ లవ్ లాగా ఇవ్వాలి. అంటే టూ సైడ్ అంటే వీడియో మరియు ఆడియో ఉన్నప్పుడు టూ సైడ్ ఉంటుంది, అలా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వాయిస్ ఓవర్ వన్ సైడ్ లవ్ లాగా ఇస్తారు.
ఫేస్ లేనప్పుడు. అలా ఇవ్వద్దు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా వన్ సైడ్ ఇవ్వద్దు, టూ సైడ్ లాగా ఇవ్వాలి. అంటే వీడియో దగ్గర నువ్వు వాయిస్ ఎట్లా ఇస్తావో బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చినప్పుడు కూడా అలాగే ఇవ్వాలి. వీడియో వాయిస్ రెండు రావాలి. అట్లా ఇచ్చి ఆ రెండింటిని సింక్ చేయాలన్నమాట. చేస్తే సేమ్ ఫేస్ క్యామ్ లాగానే వస్తుంది అనమాట. అట్లా ఇవ్వాలి. అలాగే మనం వీడియోలో ఎట్లా అంటే ఇప్పుడు మనం పైకైనా పోతాం కదా, లేకపోతే మనం వాంతులు చేసుకుంటాం, అవి కావాలని చేస్తామా, చేయం కదా. అగో వీడియో అనేది అలా ఉంటుంది అన్నట్టు. వీడియో వాయిస్ అనేది జెన్యున్గా మాట్లాడితే అలా అయ్యాలి వీడియో. అలా వాయిస్ ఓవర్ కూడా అంతే. వీడియోలో వాయిస్ ఓవర్ ఎట్టుంటే మనం టూ ఫింగర్ పోయినప్పుడు, పైకన పోయినప్పుడు, వాంతులు చేసుకున్నప్పుడు కావాలని చేయం కదా, మనకు అతీతంగా వస్తుందిగా, అలా మాట్లాడాలంట. అలా మాట్లాడితే అది జెన్యున్గా ఉంటుంది. ఆ రెండింటిని, ఆ వీడియోను ఆ వాయిస్ను సింక్ చేస్తే సేమ్ కెమెరా ముందు మాట్లాడినట్టే ఉంటుంది జనాలకు అనమాట. అద్భుతంగా ఉంటుంది. ఇట్లా ఫేస్ క్యామ్ చేయకుండానే మనం బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి ఫేస్ క్యామ్ లాగా ఫీల్ కలిగించవచ్చు ఆడియన్స్కి. కంటెంట్ నుంచి కెమెరాలో ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు రైలు బండి స్పీడ్గా గుంజుతుంది అనుకో, ఆ స్పీడ్కి వెనక డబ్బాల స్పీడ్ పెరిగి ఇంజన్ నడుతూ ఉంటాయి. ఇంజన్ ఇంకా ముందు పోతుంటే ఆ స్పీడ్కు డబ్బాలు పోతుంటే ఇంజన్ స్పీడ్ అవుతుంది. ఇంజన్ స్పీడ్ అయితే డబ్బాల స్పీడ్ పెరుగుతుంది, పెరిగి ఈ స్పీడ్ వల్ల మళ్ళీ ఇంజన్ నెట్టబడుతుంది. ఇట్లా పైకి పోతుంటుంది కదా. అట్లనే ఒక ఆకాశంలో కూడా ఒక బెలూన్ అట్లే పోతుంటారు. కింద రాయి కడితే బెలూన్ స్పీడ్కు రాయి పైకి పోతుంటే రాయి స్పీడ్కి మళ్ళీ బెలూన్ స్పీడ్ అవుతూ ఉంటుంది. బెలూన్ స్పీడ్కు మళ్ళీ రాయి స్పీడ్ అవుతుంది. అలా పోతూ ఉంటుంది. దాంట్లో ఇంధనం తయారైపోతూ ఉంటుంది. అట్లనే మనం ఒక కంటెంట్ మాట్లాడినప్పుడు మనము సొంతంగా మాట్లాడదు, మన అభిప్రాయం, మన ఆలోచనలు మాట్లాడద్దు. అవతలోడి ఆలోచన, అవతలోడి కంటెంట్ వాడే. ఒక ఉదాహరణకు ఆడవాళ్ళు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారు అనేది మన అభిప్రాయం, మన కంటెంట్ కాదు. వాడు ఆ కంటెంట్ గురించి వాడి ఆలోచన, వానికి వచ్చిన ఐడియాలతో పాటు కంటెంట్ బట్టి వానికి ఐడియాలు వాళ్ళలో కలుగుతాయి మనకు అతీతంగా. అలా వాటిగానే చెప్పాలన్నమాట. అలా చెప్తే అద్భుతంగా ఉంటుంది, చక్కగా మాట్లాడగలుగుతాం. కెమెరా ముందు ఎలా మాట్లాడాలి కంటెంట్ గురించి అంటే, మనం ఒక వస్తువు ఉన్నది, మనం విసిరేస్తే అది ఎవడో తీసుకుంటాడు, ఎటో విసిరేస్తాడు, అది ఎటో పోతుంది. మనకు తెలుసా, మనకు అతీతంగా. అట్లనే మనం మాట్లాడే కంటెంట్ మనం మాట్లాడద్దు. మనం వస్తువు విసిరేసినట్టు మాట్లాడద్దు, మనం పడ్డట్టు ఉండొద్దు. వస్తువు మనకు అతీతంగా ఎవడో విసిరితే అది ఎక్కడో పడుతుంది, మనకు తెలియకుండా మనకు అతీతంగా జరుగుతుంది కదా. అలా ఒక కంటెంట్ గురించి అవతలోడు ఏం మాట్లాడతాడు, వాని తీరులో మాట్లాడతాడు. వాని ఆలోచన, వాని తీరు, వాడు తీసుకున్న కంటెంట్, వాని అనుభవం, వాని అనుభూతి వాడు మాట్లాడుకుంటాడు. అది మనకు అతీతం కదా. అలా మాట్లాడాలి ఒక కంటెంట్ గురించి. ఓకే, మన అనుభవం, మన అనుభూతి మన ఆధీనంలో మాట్లాడుతాం.